హాయ్ అండి, వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ప్యాన్లో 2 చెంచాల నెయ్యి వేసుకొని 1 కప్పు కొబ్బరి తురుము వేయించుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం వేయించుకోవాలి. అవి దగ్గరికి అయినప్పుడు కొంచెం యాలక్కాయల పౌడర్ వేసుకొని 1 నిమిషం వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు కాజుకి 1 కప్పు షుగర్ పౌడర్ పడుతుందండి. కాజుని వేయించే అవసరం లేదు. ఇలా బాగా కలుపుకున్న పౌడర్లోకి 2 చెంచాల నెయ్యి వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మోదకాల మౌల్ ఉంటుంది కదా, దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు ఆ ముద్దని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా మోదకాలు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. ఇలా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఇంట్లోనే ఈజీగా నీట్గా చేసుకోవచ్చండి. ఈ మోదకాలు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. మరో వీడియోలో ఇంకో ఈజీ ప్రాసెస్ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.